రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ విషయానికి వస్తే మరో వారం రోజుల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం స్టార్ట్ కాబోతోంది. 3 రోజుల పాటు 27, 28, 29 ఈ 3 రోజుల పాటు చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ మహానాడులో చాలా సంచలన నిర్ణయాలు ఉంటాయి, సంచలన ప్రకటనలు, సంచలన తీర్మానాలు ఉంటాయనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అండ్ ఏడాది పూర్తవుతుంది ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పడే ఆంధ్రప్రదేశ్లో. సో ఈ మహానాడు తర్వాత రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమిలో ఏదైనా మార్పులు వచ్చే అవకాశం ఉందంటారా? మీ విశ్లేషణ ఏంటి? అవునండి, ఈ మహానాడు 27 నుంచి జరిగే ఈ మహానాడు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్ని ఒక లెవెల్కి తీసుకెళ్తుంది. దీంతోపాటు లిక్కర్ స్కామ్ ఎలాగో ఉంది. ఈ 2 ఇష్యూలు మెయిన్, ఎస్పెషల్లీ మహానాడు. ఎందుకంటే అధికార పక్షం కూటమి, ఇందులో ముఖ్యంగా జనసేన, టీడీపీ. ఇందులో చాలా ముఖ్యమైన విషయం, ఇప్పుడు లోకేష్ గారు వెళ్ళి ఇప్పుడు మోడీ గారిని మీట్ అవ్వడం, అది కూడా మహానాడుకు ముందు. ఈ మోడీ గారు కూడా మొన్న అమరావతికి వచ్చారు. మళ్ళీ జూన్ 21 మళ్ళీ ఆంధ్రప్రదేశ్. మోడీ అంటే చాలా బిజీ ప్రధానమంత్రి. ఆయన ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా ప్రత్యేకమైన ఒక దృష్టి మోడీ గారికి ఉందని అర్థమవుతుంది. ఇక్కడ కూటమిలో ఒక అద్భుతమైనది విషయం ఏంటంటే హెల్దీ కాంపిటీషన్, హెల్దీ పోటీ, ఒక మంచి వాతావరణం, ఫ్రెండ్లీ వాతావరణంలో అద్భుతమైన కాంపిటీషన్ ఉందండి. మిగిలిన లీడర్లు పైకి వెళ్ళాలి, మేము పదవి వెళ్ళాలి అనేది ఒక ఆఫీసులో కూడా అద్భుతమైన వాతావరణం ఉండాలంటారు కార్పొరేట్ ఆఫీసులు. అలాంటి వాతావరణం ఉంది. ఈ మహానాడులో ఏం జరగబోతుంది అంటే లోకేష్ గారికి ఏదో ఒక ప్రమోషన్ వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది అనేది ఒక పెద్ద వార్త ఒకటి ఉంది. ఆయన మోడీ గారిని కలవడం వెనకాల కూడా అది ఒకటి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో 45 సంవత్సరాలు దాటి ఆయన రాజకీయ అనుభవం ఉంది. కొడుకుని పైకి తీసుకురావాలి, ఇక్కడ కేసీఆర్ గారు కేటీఆర్ లాగా. సో ఈ విషయం ఆయనకు ప్రమోషన్ ఇవ్వాలి. ఇస్తే జనసేన మీద ఎలా ఉంటుంది, ఈ ప్రభావం అంతా ఉంది. కానీ నేను ఏం చెప్తాను అంటే ఇక్కడ ఒకటే విషయం అండి, ఇప్పుడు కూటమి అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ను అంతకుముందు జగన్ గారి ప్రభుత్వంలో బాగోలేదు, ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది, క్యాపిటల్ లేదు, ఏమి లేదు, క్యాపిటల్లెస్ స్టేట్ అయిపోయింది. మేము వస్తే అభివృద్ధి అనేది తీసుకొస్తామని ప్రజల్ని కన్విన్స్ చేస్తే జనసేనకి, టీడీపీ కూటమికి ప్రభుత్వం అనేది ఇచ్చేశారు ప్రజలు. ఇప్పుడు మహానాడు తర్వాత ఏ రాజకీయాలు జరిగినా అవి ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ప్రాతిపదికన ఒక హెల్దీగా మంచి వాతావరణంలో జరగాలన్నమాట. దీనికోసం ఏంటంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతోనే రాజకీయాలు జరగాలి. దీనికోసం ఒక అద్భుతమైన అవకాశం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందండి. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ అనేది ఇప్పుడు పూర్తి మెజార్టీ లేదు మోడీ గారి వెనకాల. ఆయన సంకీర్ణ ప్రభుత్వం. అందుకే ఆయన ఆంధ్రప్రదేశ్ మీద ఏ కార్యక్రమాన్ని పిలిచిన యుద్ధ సమయంలో కూడా వచ్చేస్తారు. అటు బీహార్ నితీష్ కుమార్ దగ్గరికి ఎలా వెళ్ళాలో ఇక్కడ టీడీపీ దగ్గరికి అలాగే రావాలి, ఆంధ్రప్రదేశ్ దగ్గరికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరే కేంద్రంలో ప్రభుత్వాన్ని అలా పెట్టి కాపాడుతున్నారు చాలా పెద్దగా. ఇంకోటి ఏంటంటే భరోసాతో కూడింది. అక్కడ నితీష్ కుమార్ గారు అక్కడ 10 సీట్లు ఉన్నాయి. ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళిపోతారో తెలియదు. ఆయన వ్యక్తిత్వం సరిగ్గా ఉండదు. ఎప్పుడు ఈ పార్టీ కూటమి మార్చేస్తారు. నది అక్కడ కోసి నది ఒకటి ఉంటుంది అనమాట బీహార్లో. అలాగే జన్మస్థానం మార్చేసుకుంటూ ఉంటారు ప్రతి 10 కిలోమీటర్ ప్రతి వర్షాకాలంలో. అలాగే నితీష్ కుమార్ ఏ పార్టీకి వెళ్తారో ఎవరికీ తెలియదు. ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని మోడీ గారు నడపలేరు. ఆయన నమ్మకం అంతా ఇటు టీడీపీ, జనసేన నుంచి 2 ఎంపీ సీట్లు, ఇటు టీడీపీ నుంచి 16. ఇవి చాలా అంటే ఈ బీజేపీ తర్వాత అతి ఎక్కువ స్థానాలు ఉన్నది లోక్సభ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ కూటమిలో వీళ్ళు చెప్పినట్టు మోడీ గారు కూడా నడుచుకోవాల్సిందే. దీని ప్రాతిపదిక మీద, దీని ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవ్వాలి. 2047కి $2 ట్రిలియన్ ఎకానమీ అని టార్గెట్ పెట్టుకుంది. ఇది అవ్వాలంటే అమరావతి క్యాపిటల్ అవ్వాలి. దానికి 4-5 లక్షల కోట్లు కావాలి. అది కూడా 4-5 సంవత్సరాలు పూర్తి చేయాలి. చాలా వరకు పూర్తి అయిపోవాలి. 2 పోలవరం డ్యాము దానికి 1 లక్ష కోట్ల దాకా కావాలి. అది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని పవన్ కళ్యాణ్ గారు అభయం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు అభయం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అవ్వాలి. పోలవరం డ్యాము ఇది కావాలంటే 1 లక్ష కోట్లు, అక్కడ అమరావతికి 4-5 లక్షల కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. సో దీన్ని అభివృద్ధి చేయాలంటే కూటమి రాజకీయాలు అభివృద్ధి అనే లక్ష్యం పెట్టుకుని చేయాలి. ఈ లక్ష్యం పెట్టుకోవాలంటే నా అభిప్రాయం ప్రకారం ఒక అద్భుతమైన అవకాశం వీళ్ళ ముందుంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పోస్టు ఆయన సామర్థ్యానికి సరిపోదు. ఎందుకంటే 45 సంవత్సరాల అనుభవం. ఆయన డిప్యూటీ పీఎం పోస్ట్ అడుక్కోవాలి, ఒక ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్ తీసుకోవాలి. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కాదందు. డిప్యూటీ పీఎం తీసుకుని ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్ అది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలి. అది చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి, చంద్రబాబు నాయుడు గారి యొక్క పొటెన్షియల్కి సరిపోతుంది. ఆయన యొక్క డిప్యూటీ పీఎంగా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకా 4 సంవత్సరాల పరిపాలనా కాలం ఉంది.
ఇక్కడ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ వెంటనే పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజ. ఆయన ఉన్న పవరు, ఆయనకున్న నిజాయితీవి ఒకసారి కోరుకుంటుంది, కొత్త సీఎంని చూడాలనుకుంటుంది, పాత ఫేసులు కాకుండా. సో ఆయనకి ఇవ్వాలి. రెండు, ఒక థర్డ్ ఫోర్స్ కింద ఆయన వచ్చారు, చాలా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన 75 సంవత్సరాలు. సో ఆయన వెంటనే 2 years సీఎం చేయాలి, చేసి ఇంకో 2 సంవత్సరాలు లోకేష్ గారిని సీఎం చేసుకోవచ్చు. ఈ విధంగా అక్కడ డిప్యూటీ పీఎంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే, ఫైనాన్స్ మినిస్టర్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి పూర్తి నిధులు వస్తాయి, కనీసం ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి సరిపోవు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినవి సరిపోవు. మూడోది, పెట్టుబడులు కావాలి అంతర్జాతీయంగా. అంతర్జాతీయ పెట్టుబడులు 80% ఉంటాయండి, వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ. సో ఇటు పోలవరం డ్యామ్ కంప్లీట్ అవ్వాలన్నా, తర్వాత అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే అది సుమారు ఒక 50,000 కోట్లైనా కావాలి, పెద్ద పెద్ద కంపెనీ కావాలి. లేకపోతే అటు చెన్నై, బెంగళూరు, కెంపేగౌడ, ఇటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పోర్ట్ వీటిని తట్టుకోలేరు. అలాంటి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా కావాలి. సో ఈ 4 సంవత్సరాల్లోనే ఈ అమరావతికి పూర్తి స్వరూపం ఇవ్వాలంటే 4-5 లక్షల కోట్లు కావాలి. అన్ని డబ్బులు ఎక్కడ ఉంచాయి? ప్రైవేటు పట్టుబడులు, అంతర్జాతీయంగా కంపెనీలు రావాలి, కేంద్రం నుంచి రాష్ట్రాల నుంచి పోగేయాలంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా డిప్యూటీ పీఎం పోస్టులో ఉండాలి. ఇప్పుడు బీజేపీ కాదు అనలేని పరిస్థితి, మోడీ గారు ఎట్టి పరిస్థితులు కాదు అనలేరు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఉన్నదే ఈ టీడీపీ, ఈ కూటమి మీద, జనసేన ఆధారపడి. బీజేపీ 240 ఉంటే వీళ్ళ దగ్గర 18 సీట్లు ఉన్నాయి. ఆ నితీష్ కుమార్ని నడుపుకుని ఎట్టి పరిస్థితులు ఇప్పుడు బీహార్లో వచ్చే సంవత్సరం, ఇప్పుడు కొన్ని నెలల్లో జరిగే ఎలక్షన్ తర్వాత నితీష్ కుమార్ గారు ఏమవుతారో తెలియదు, ఆయన ఏమంటారో తెలియదు. కాబట్టి టీడీపీ, జనసేన 2 సీట్లే ఆధారం భారత ప్రభుత్వానికి స్థిరత్వం. ఈరోజు యుద్ధం చేయగలుగుతున్నాం రాజకీయ సుస్థిరతతో. దానికి నిజంగా మోడీ గారు రుణపడి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ టీడీపీ, జనసేనకి. కాబట్టి డిప్యూటీ పీఎం పోస్ట్ వస్తుంది, ఇది వస్తుంది. చంద్రబాబు నాయుడు, దట్ ఈస్ ద రియల్ కెపాసిటీ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు గారండి, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పొలిటీషియన్. నెక్స్ట్ ఇక్కడ లోకేష్ గారికి నెక్స్ట్ 2 years, లాస్ట్ 2 years ఉంటుంది. ఇప్పుడు వెంటనే 2 years ఈయన అవ్వగలుగుతారు. సో ఈయన సీఎంగా ఉంటే లోకేష్ గారు కోరిక వెళ్తే, పవన్ కళ్యాణ్ గారి కోరిక, సైనికుల కోరిక అన్నీ ఫలిస్తాయి అన్నమాట. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వడానికి ఇటు కర్ణాటకని, తమిళనాడు, ఇటు తెలంగాణతో పోటీగా నిలబడి పెట్టుబడులు గమ్యంగా మార్చి ఆంధ్రప్రదేశ్ సుసంపన్నం. ఇలా చేస్తే వచ్చే 5 సంవత్సరాలు, వచ్చే జనరల్ ఎలక్షన్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జనసేన, టీడీపీ రాబోతుందండి. ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని ఇందుకు జారీ విడుచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చిన ఒక అవకాశం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ టీడీపీ, జనసేన కూటమి రావడం వల్ల కాదు వాళ్ళ ఎక్కువ సంతోషపడేది, ఈ కూటమి కేంద్రానికి ఆధారం అవ్వడం ఎందుకు కూటమి, దాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు. సో డిప్యూటీ సీఎంగా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు, సీఎంగా పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ నెక్స్ట్ 2 years మార్చుకుంటే ఇది ఉత్తమం. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ మారుతుందండి. ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నారో నాకే అర్థం కావడం లేదు.